లో మానవ జీవితంలో భగవద్గీత పాత్ర అనే అంశం మీద ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. భగవద్గీత పాత్ర ముందు ఫోన్ కట్టేయడంతో మొదలవుతుంది. స్మార్ట్ ఫోన్ కట్టేస్తే భగవద్గీత మన జీవితంలో ప్రవేశించినట్టు. నువ్వు ఎంతసేపు కట్టేస్తే అంతసేపు ఉంటుంది. అది నువ్వు అది ఓపెన్ చేయగానే ఇది వెళ్ళిపోతుంది. భగవద్గీత తాత్పర్యం ఒక మాటలో చెప్పాలంటే అది. ముందు సరే ప్రార్థన చేసి మనం ముందుకెడదాం. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వందే మాతర నినాదంతో ఈ సమావేశాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మానవ జీవితంలో భగవద్గీత పాత్ర గురించి చెప్పమని ప్రియ శిష్యుడు జలంధర్ రెడ్డి అందరి శిష్యుల తరఫున కోరాడు ప్రత్యేకం. నిజానికి ఆ పాత్ర ఎంత ప్రత్యేకమైంది అంటే, మానవుడు తన జీవిత సార్థక్యాన్ని తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి. మనకి వేదాంతానికి సంబంధించి ఒకే శ్లోకంతో ఉన్న గ్రంథం దగ్గర నుంచి 32,000 శ్లోకాల గ్రంథం వరకు ఉన్నాయి. ఇవన్నీ భారతదేశంలోనే పుట్టే. ఒక్క శ్లోకంతో శంకరాచార్య ఏకశ్లోకి అని ఒక్క శ్లోకంలో వేదాంత సారమంతా చెప్పారు. దాన్ని ఇంకొంచెం పెంచి ఆయన 5 శ్లోకాల్లో మనీషా పంచకం అని చెప్పారు. కొంచెం మనం పైనుంచి చూద్దాం, అప్పుడు ఇంకా బాగుంటుంది. అన్నిటికంటే మన దగ్గర ఉన్న పెద్ద వేదాంత గ్రంథం యోగ వాసిష్టం, 32,000 శ్లోకాలు. అది అంత పెద్ద గ్రంథం మన దేశంలో కాదు, ఇంకెక్కడా లేదు. రామాయణం 24,000, కానీ యోగ వాసిష్టం 32,000. అది వశిష్ఠుడు రాముడికి చేసిన బోధ. అంత పెద్ద గ్రంథం చదవలేరని మళ్ళీ రుభుగీత అని శివుడు, పరమశివుడు జైగీషవ్యుడు అనేటువంటి కైలాసవాసికి మహర్షికి చెప్పినట్టుగా ఉంటుంది రుభుగీత. అది 3,000 శ్లోకాలు. 32,000 అలా 3,000 అయింది. ఎందుకంటే ప్రజల ధారణా శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ శాస్త్ర గ్రంథాలు మనం అనుకునే వాత్స్యాయన కామసూత్రాలు సహా కృతయుగంలో ప్రారంభమైనప్పుడు 1,00,000 శ్లోకాలతో మొదలయ్యాయని. 1,00,000 శ్లోకాలు వాత్స్యాయన కామసూత్రాలు. పూర్తి సంసార జీవితం, పూర్తి శృంగారానికి, ఆరోగ్యానికి సంబంధించింది. అది అందులో అనారోగ్యం, అక్రమ సంబంధాలు అస్సలు ఉండవు. పూర్తి దంపతుల మధ్య శృంగారం, ధర్మబద్ధమైన శృంగారం గురించి బ్రహ్మదేవుడు 1,00,000 శ్లోకాలు రాశాడు. దాన్ని తర్వాత నుంచి 25,000కి 5,000కి వచ్చి చివరికి వాత్స్యాయనుడు అని, ఆయన నిజానికి అసలు పేరు నాగదేవుడు, ఆయన గోత్రం వాత్స్యాయన గోత్రం, అందుకని వాత్స్యాయనుడు అని పేరు వచ్చింది. ఆయన 1000 శ్లోకాలతో ఈ యుగంలో అందించాడు. ఇలా ఏ గ్రంథమైనా సరే పూర్వంలో లక్షలే ఉండేది. ఇక్కడ
ఎందుకంటే ఆ ప్రజల ధారణాశక్తి కూడా అలా ఉండేది. వాళ్ళు సంపూర్ణంగా 16 పదార్థాలు వేసుకుని భోజనం చేసే రకాలు. మనకు మళ్ళీ ఏదో సాయంత్రం 4ంటికి స్నాక్స్ తినడం, 2 బజ్జీలు తినడం, కడుపులో ఏదో ఉందని రాత్రి మానేయడం. మన ప్రాణాలు ఇలాగే ఉంటాయి. ఆ 2 బజ్జీలు పడకపోతే ప్రాణం నిలబడదు. అవి 2 పడితే రాత్రి భోజనం ఉండదు. ఇంత చేసి తిన్నవి 2. అంటే మనం పూర్తిగా తినలేము, తినకుండా ఉండలేము. వాళ్ళు మహర్షులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు తింటే అసలు మనం పెట్టలేము, అంత భోజనం చేసేవారు. మానేస్తే రోజుల తరబడి మానేయడమే, కేవలం కమండలంలో నీళ్ళే. కాబట్టి వాళ్ళకి ఆ గ్రంథాలన్నీ అన్నం అరిగినట్టే అరిగేవి. అలాంటి 32,000 నుంచి 3,000కి రూపగీత వస్తే తర్వాత మళ్ళీ అంతకంటే కూడా ఇంకా తక్కువలో ఉండాలని భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది 700 శ్లోకాలతో వచ్చింది. అంతకంటే కూడా ఇంకా తక్కువలో ఉండేది అష్టావక్ర గీత. జనక మహారాజుకి అష్టావక్రుడికి జరిగిన సంవాదం, అది 300 శ్లోకాలు. శంకరాచార్య స్వామి ఈ శకం నడుస్తున్న శకం 8వ శతాబ్దంలో జన్మించారు. ఇప్పటికి 1200 ఏళ్ల క్రితం. ఆయనకి ఏమనిపించిందంటే 32,000 కాదు, 3,000 కాదు, ఏదైనా కష్టమే వీళ్ళకి అని ఆయన వేదాంత డిండిమం అనేటువంటి గ్రంథాన్ని వేదాంత సారంగా 100 శ్లోకాల్లో రచించారు. నిజానికి భగవద్గీత గురించి ఎవ్వరు ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా ముందు చెప్పవలసింది శంకరాచార్య పేరు. కారణం ఏమిటో తెలుసా? అసలు భగవద్గీత అనేది ఒకటి ఉందని, అది భారతంలో ఏదో పక్కన ఉండే భాగం కాదని, అది ప్రత్యేకంగా చదవాల్సిన గ్రంథం అని, భీష్మ పర్వం నుంచి దాన్ని బయటికి తీసి 700 శ్లోకాలకి పూర్తి వ్యాఖ్యానం రాసి 8వ శతాబ్దంలో మొట్టమొదట ప్రకటించిన మహానుభావుడు ఆది శంకరాచార్య, జగద్గురువు. అంతకుముందు మీకు ప్రమాణం ఏమిటంటే 8వ శతాబ్దానికి ముందు ఎక్కడా భగవద్గీత మీద ఎవరో మాట్లాడడం కానీ వ్యాఖ్యానం కానీ ఏమి లేదు. అసలు అలా వదిలేశారు దాన్ని. అసలు అది ఉంది అని కూడా ఎవరికీ తెలియదు. ఆయనే బయటికి తీశాడు. ఇంత గొప్ప గీత ఉంటే మీరేమిటి ఏవేవో చదువుతున్నారు, భారతం అంటే యుద్ధం కాదురా భగవద్గీత అని భగవద్గీతను బయటికి తీసి భగవద్గీతకు భాష్యం రచించారు. శంకర భాష్యం ఇప్పటికీ రామకృష్ణ మఠం వారు వేశారు శంకర భాష్యం. అదే మొట్టమొదటి వ్యాఖ్యానం. ఇంకా తర్వాత భగవద్గీతకి కొన్ని వందలు కాదు వేల వ్యాఖ్యానాలు వచ్చాయి. ఆ భగవద్గీత వ్యాఖ్యానం రాశాక ఈయనకి ఏమనిపించిందంటే వీళ్ళు ఇంత చదవలేరు, దీని సారంగా ఇంకేదైనా రాద్దామని అనేక గ్రంథాలు రాసినవాడు కాబట్టి 100 శ్లోకాలతో వేదాంత డిండిమం అని రాశాడు. ప్రతి శ్లోకానికి చివర ఇది వేదాంత డిండిమహ, ఇది వేదాంత డిండిమహ అనుస్తుంది. అది కూడా కష్టమని 10 శ్లోకాలతో దక్షిణామూర్తి స్తోత్రం రచించారు. ఇంకా తక్కువలో చెప్పగలమా లేదని ఆయనే పరీక్ష పెట్టుకున్నట్టుగా 5 శ్లోకాల్లో మనీషా పంచకం రాశారు. అసలు ఈ మొత్తాన్ని ఒక శ్లోకంలో చెప్పలేమా? మొత్తం భారతాన్ని ఒక శ్లోకంలో చెప్పిన వాళ్ళు ఉన్నారు, రామాయణాన్ని శ్లోకంలో చెప్పిన వాళ్ళు ఉన్నారు, భాగవతాన్ని శ్లోకంలో చెప్పిన వాళ్ళు. ఏకశ్లోకి రామాయణం, ఏకశ్లోకి భాగవతం, ఏకశ్లోకి భారతం. అంటే ఘట్టాలన్నీ ఉంటాయి. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం, ఇలా ఉంటుంది. అది ఆ ఘట్టాలు సైడ్ హెడ్డింగ్స్ అనమాట. అలా రామాయణం మీద ఒక ఆయన చెబితే ఇంకొక ఆయనకి సరదా పుట్టి భారతం మీద చెప్పాడు, ఇంకొక ఆయన భాగవతం మీద చెప్పాడు. అలాగ శంకరాచార్య మొత్తం వేదాంత సారమంతా ఏకశ్లోకి అన్న దాంట్లో చెప్పలేమా ఒక్క శ్లోకంలో అని ఒక్క శ్లోకంలోనే చెప్పాడు. అంచేత 32,000 శ్లోకాల నుంచి ఒక్క శ్లోకం వరకు వేదాంత గీతలు వెలిసింది ఇక్కడే. అందులో భగవద్గీత ప్రత్యేకత ఏమిటంటే మిగిలినవన్నీ కూడా అష్టావక్ర గీత కానీ, రుభుగీత కానీ, యోగ వాసిష్టం కానీ సావకాశంగా గురు శిష్యులు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్న మాటలు అవి. ఇప్పుడు వేళ మనం కూర్చుని ఏదో మాట్లాడుకుని పూర్వ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నట్టుగా మనం సావకాశంగా బట్ ఇప్పుడేం యుద్ధం లేదు, ఆందోళన లేదు, గొడవ లేదు, ఏమీ లేదు. ఇక్కడేమో శుభ్రంగా అందరికీ పెట్టేవన్నీ పెట్టారు. తినేసాం, హాయిగా సోఫాల్లో కూర్చున్నాం, ఏసీ నడుస్తుంది, మీకు సుఖంగా ఉంది, నాకు సుఖంగా ఉంది. ఇంకా నాకేదైనా కొంచెం కష్టం ఉందేమో, మీకేముంది, కూర్చుని వినడమే కదా. అందుకని అవి వింటారు. ఇలా పుట్టడం కాదండి భగవద్గీత. ఈ మొత్తం యోగ వాసిష్టం కానీ, రూపగీత కానీ, అష్టావక్ర గీత కానీ, భగవద్గీత కానీ, వేదాంత డిండిమం కానీ, మనీషా పంచకం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, ఏకశ్లోకి ఉన్నప్పటికీ భగవద్గీత ప్రత్యేకత ఏమిటంటే అది యుద్ధరంగంలో పుట్టింది. యుద్ధరంగంలో వేదాంతం పుట్టడం ఏమిటండి? ఈ దేశంలో మాత్రమే సాధ్యం, ఇది ఇంకో దేశంలో సాధ్యం కాదు. శ్మశానంలో కూడా వేదాంతం చూస్తారు మన వాళ్ళు. శ్మశానం నీకు పూర్తిగా అర్థమైతే జీవితం అంతా అర్థమైనట్టే.
ఒక పెళ్లి పందిరిని ఎంత పరిశీలనగా మనం చూస్తామో, ఒంటరిగా వెళ్ళి శ్మశానాన్ని అంత పరిశీలనగా చూస్తే వేదాంతం ఒకటి చెప్పక్కలేదు, సాయంత్రానికి వాడు మొత్తం అన్నీ మానేసి అక్కడే కూర్చుంటాడు. అర్థమైతే మనం వెళ్ళాం, అశుభంగా భావిస్తాం. పెళ్లి పందిళ్ళకి మాత్రం పిలవకపోయినా సరే వెళతాం, చూస్తాం. ఇంత వైభవంగా పెళ్లి మనం ఎప్పుడే అంత వైభవంగా చేయడానికి వాళ్ళు ఎన్ని ఈఎంఐలు పెట్టాడో, ఎన్ని అప్పులు చేయడో నీకు తెలుసా? పైగా ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో, అన్ని సంవత్సరాలు కాపురం చేసినా చాలు ఈ రోజుల్లో. అంతకంటే ఎక్కువ కోరం మనం. 10 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయమనండి, 10 ఏళ్ళు మేము కలిసి ఉంటామని గ్యారంటీ ఇమ్మనండి చాలు, ఇంకేం వద్దు. గ్యారంటీ లేదు. కానీ నేను అశుభం అని చెప్పడం లేదు. ఇదే పెళ్లి జంట 1 ఏడాది అయ్యాక శ్మశానానికి వెడితే, కావాలనే శ్మశానంలో పగలంతా తిరిగితే, వీలైతే హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి వారి పద్యాలు, గుర్రం జాషువా గారి పద్యాలు చదువుకోగలిగితే ఖచ్చితంగా 100 ఏళ్ళు విడిపోకుండా కాపురం చేస్తారు, నేను గ్యారంటీ ఇస్తాను. ఖచ్చితంగా చేస్తారు. మనం వెళ్ళాం, దాన్ని అశుభంగా భావిస్తాం మనం. అంటే జీవితంలో ఒక పార్శ్వమే చూస్తున్నాం మనం, రెండో వైపు చూడడం లేదు, అసలు చూడడానికి ఇష్టపడడం లేదు. అందువల్ల ఓడిపోతున్నాం జీవితంలో. గమనించండి, శిష్యులుగా మీకు చెబుతున్నాను 40 ఏళ్ల తర్వాత. జీవితంలో ఎందుకు దెబ్బతింటున్నావు అంటే ఒక పార్శ్వమే